భవానీ దీక్షలు విరమణ 2025 సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామండపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారీ, ప్రధాన ఆలయం అధికారులు డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు ఏర్పాటు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నెమ్మదిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కోరారు. దర్శన క్యూ లైన్లు, మంచినీరు ఏర్పాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు, గిరి ప్రదక్షిణ మార్గం, కేశఖండనశాల, భక్తుల పుణ్యస్నానాలు ఏర్పాటు సరైన రీతిలో జరగాలని, మైక్ ప్రచారం, ఉచిత బస్సు నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో సినానాయక్ ఆదేశించారు. లేకపోతే లేదని చెప్పండి, లేదా 4వ తారీఖు కలిసి జ్యోతితో స్టార్ట్ అవుతామని చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి ఏమేమి ఉంటాయి. ఇవాళ కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకి మనకి శివాలయంలో లక్ష్మీ అర్చన